బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కుటుంబంపై గంజాయి మత్తులో బీరు సీసాలతో పాశవికంగా దాడి చేశారు. పట్టణానికి చెందిన చింతమల్ల రాహుల్ కృష్ణవేణి కుటుంబం మధ్య కలహాల నేపథ్యంలో ఇక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారాన్ని మనసులో పెట్టుకున్న రాహుల్ కృష్ణవేణి కుటుంబంపై బీరు సీసాతో దాడి చేశారు. గంజాయి తాగి విచక్షణారహితంగా కర్రలు బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కృష్ణవేణి ఫ్యామిలీకి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఓ మాజీ ప్రజాప్రతినిధి అండదండలతోనే రెచ్చిపోతున్నారని, ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని కృష్ణవేణి ఫ్యామిలీ ఆరోపించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కుటుంబంపై గంజాయి మత్తులో బీరు సీసాలతో పాశవికంగా దాడి చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ కుటుంబంపై దాడి చేశారు, అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, నల్గొండ జిల్లా నెకరకల్లో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఓ కుటుంబంపై గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తూ బీరు సీసాలతో దాడి చేసి గొంతు కోసినటువంటి ఘటన అయితే నెగరకల్లో అయితే స్థానికంగా అయితే కలహలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. నెగరకల్లు చెందిన కృష్ణవేణి, చింతమల్ల రాహుల్ అనే వీరిద్దరు కూడా భార్యాభర్తలు. అయితే గత కొంతకాలంగా కూడా వీరికి కుటుంబ కలహాలు ఉన్న నేపథ్యంలో అయితే నల్గొండ మహిళా పోలీస్ స్టేషన్ అయితే కృష్ణవేణిని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్నటి రోజు అంటే రాహుల్ తన ఫ్రెండ్స్ అంటే నిన్నటి రోజున ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పెద్ద మనుషుల సమక్షంలో కృష్ణవేణి రాహుల్ పంచాయతీని అయితే పరిష్కరించేందుకైతే కూర్చున్నటువంటి నేపథ్యంలో రాహుల్ ఎవరైతే రాహుల్ ఫ్రెండ్స్ ఉన్నారో దాదాపు ఒక 15 మంది కృష్ణవేణి కుటుంబ సభ్యులపై అయితే బీర్ బాటిల్స్ దాడి చేసి అల్చల్ సృష్టించారని చెప్పుకోవచ్చు. అయితే గత రాత్రి ఈ ఘటన అయితే 10 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనలో దాదాపు కూడా చిన్న పిల్లలు అదేవిధంగా 10 మంది పూర్తిగా గాయపడ్డట్టు తెలుస్తా ఉంది. ఎవరైతే కృష్ణవేణి ఉందో కృష్ణవేణి మేనమ ప్రకాష్ ను బీరు బాటిల్తో గొంతు కోసి కృష్ణవేణి తల్లి జానమ్మను కూడా కొంత దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. అయితే వీరికి ప్రధానంగా మేజర్ గా ఇంజూరీ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా వీరు డ్రగ్స్ ఇంకా కొన్ని మత్తు పదార్థాలు తీసుకొని దాడి చేసినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే వీరికి ఓ మాజీ ప్రజాప్రతినిధి కూడా అండదండలు ఉండటంతో పోలీసులు మొత్తంగా వీళ్ళపైన చర్యలు తీసుకోకుండా వెనుకడుగు వేస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. అయితే ఇదే కాకుండా పలు కేసుల్లో కూడా వీళ్ళు ఉన్నట్లు కూడా అయితే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున అయితే వినిపిస్తా ఉన్నాయి. ఏదైనప్పటికీ నెగరికల్లో అయితే కొందరు గంజాయి డ్రగ్స్ మద్యం మత్తులు అయితే రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నా కానీ ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. అయితే డ్రగ్స్ నిషేధిత పదార్థాలకు మాదక ద్రవ్యాలకు ఇప్పటికే అరికట్టామని చెప్తా ఉన్నాయి. కానీ ఇలాంటి మాత్రం ఇక్కడ విచ్చలవిడిగా సాగుతున్నాయని చెప్పడానికైతే ఈ ఘటన ఒక ఉదాహరణ కూడా చెప్పాలి వెన్నెల. అయితే సైదులు, ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? రైట్, ఎవరైతే కృష్ణవేణి మేనమామ కావచ్చు, అదే విధంగా తన తల్లి జానమ్మ కావచ్చు, ఇద్దరు కూడా బలంగా అంటే బీరు బాటిల్తో గొంతు కోసి అదేవిధంగా తన తల్లికి తలపై కూడా బాగా ఇంజూరీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. దీనికి సంబంధించినటువంటి నిందితుల కోసం వాళ్ళు పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎవరైతే కృష్ణవేణి తన భర్త తనకు సంబంధించినటువంటి కొంతమంది కూడా పరారులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు మెరుగైన వైద్యం కోసం అయితే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వీళ్ళ. రైట్ సైదులు, థ్యాంక్ యూ. నా అత్తకు ఒక 80,000 వస్తాయి, నాకు ఒక 50,000 వస్తాయి. ఆయన మీసో పేరు మీద ఒక 30,000 వస్తాయి. అవన్నీ కలిపి మంది తాపేయడం, తినిపేయడం, పైసలు ఎగజల్లడం అవన్నీ చేస్తున్నాడని నేను ఒక 5 సంవత్సరాల నుంచి ఏగుతున్నా ఆయనతోటి, వేధింపులతోటి.
ఎందుకు ఇట్లా చేస్తున్నావు, వాళ్ళతో తిరగొద్దు, మన పైసలు పెట్టుకొని మనం ఉందామని అంటే వినట్లేడు. ఎంత చెప్పినా వినట్లేడని చాలాసార్లు తన్నులు తిన్నా, పెద్ద మనుషులలో కూడా పెట్టినా, అయినా కానీ వినట్లేడని మహిళా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన. ఈరోజు పంచాయతీ అయింది, 1వ తారీఖు వాయిదా ఇచ్చిరు. ఇంటికి వచ్చేసినాం, మా బంధువులకి మేము భోజనాలు పెడుతున్నాం. అక్కడికి నేను ఎవరితోటైతే నా భర్తని తిరగొద్దన్నానో వాళ్ళు కూడా అక్కడికి పంచాయతీకి వచ్చిరు. అక్కడ మా అమ్మ మీదకి మా మామయ్య మీదకి వచ్చిరు. అక్కడ గొడవ అవుతుంటే విడిపించిరు, ఆయనని పంపించేసిరు. ఇప్పుడు సాయంత్రం ఇక్కడికి వచ్చినాక, ఇంటికి వచ్చినాక ఇంటి వెనకాల నుంచి అందరూ ఒక 10-15 మంది వచ్చి వాళ్ళ పేర్లు పెరమల్ల రవి, వాళ్ళ తమ్ముళ్ళు యశ్వంత్, పల్లి, వేరుపుల మహేష్, ఇంకా వాళ్ళమ్మ పెరమల్ల రవి వాళ్ళ అమ్మ జనీల, వాళ్ళ చెల్ల శిరీష, ఇంకా 4-5 ఆడోళ్ళు మొత్తం కలిసి మా అమ్మ మీద, మా మేనమా మీద అటాక్ చేసిరు. బీరు సీసా పలగొట్టి గొంతు కాడ కట్ చేసిరు. ఈ అనుమానం నా భర్తే పంపించిండు. నేను ఇంత ముందుకేమో నాకేం గొడవ లేదని మీ ఇద్దరం మాట్లాడుకున్నాం, అంతలోకే వాళ్ళు వచ్చేసిరు. ఆయన పర్మిషన్ లేని పంచాయతీకి అక్కడికి ఎట్లా వస్తాడు, ఇంతలోపే ఇక్కడికి ఎట్లా వస్తారు? అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా ఆయనే, అక్కడికి పంచాయతీకి నా భర్త అక్కడికి తీసుకొచ్చిండు. ఇక్కడ పంపడానికి నాకు డౌట్ ఎందుకుండదు, ఆయనే పంపించిండు. నా భర్త మీదనే డౌట్ ఉంది నాకు. వాళ్ళని పంపించింది ఆయనే, మమ్మల్ని ఇట్లా చేసింది కూడా ఆయనే. నా భర్త మీద